ప్రైజ్ లార్డ్. మరొక దినమును బట్టి దేవుని స్తుతిద్దాం. చాలామందిని అనగా మనుషులుగా పుట్టిన మనల్ని దేవాతి దేవుడు సమానంగా పుట్టించున్నాడు. కానీ మనం మాత్రం మీ కులం వేరు, మా కులం వేరు, మీరు కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, చెవిటివాళ్ళు, మోగవాళ్ళు, మీరు నపుంసకులు, హిజ్రాలు, మీరు వ్యభిచారులు, మేము మంచోళ్ళం అని మనం ఎంచుకుంటూ వారిని చిన్నబుచ్చుతూ ఉంటాం. కానీ దేవాతి దేవుడు అందరినీ సమానంగా పుట్టించి ఉన్నాడు. దేవాతి దేవుడు ఎవరిని ఎలా ఎన్నుకుంటాడో మనం తెలుసుకుందాం. దేవుడు ఎన్నుకోవటం మంచి మాటల్లో మనం తెలుసుకుందాం. ఎవరినైతే లోకం తిరస్కరిస్తుందో దేవుడు వారినే ఎన్నుకుంటాడు. ఎవరినైతే లోకం బలహీనులని ఎంచుతుందో దేవుడు వారినే బలవంతులుగా నిలబెడతాడు. లోకం మీ గురించి ఏమనుకుంటుందో అని చింతించడం మానివేసి మీరు దేవుని చేతుల్లో సమర్పించుకుంటే ఎన్ని గొప్ప కార్యాలు మీ నిమిత్తమై చేస్తాడో రుచి చూచి తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారంగాను కీర్తనల గ్రంథము 34వ కీర్తన 7-8 చరణములు ఇలా రాయబడి ఉన్నవి. అవేమనగా, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము, పరిశుద్ధమైన మంచి మాటలు తండ్రి మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.